అప్పుడే ఏమైంది? ఎవరు ఫైన్ చేస్తారు? ఎఫ్ఐఆర్ ఎవరు చేస్తారు? 24 hours వరకు టైం ఇవ్వాలి. 24 hours బిఫోర్ ఫైన్ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఎవరు చేస్తారు? అది ఇద్దరు బడ్జెట్ పిలిచారు. ఒక మనిషి పోయినాడు మాట్లాడడానికి. ఏం మాకేం నచ్చలేదా? ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారు? We want justice! We want justice! We want justice! People for police! People for police! People for police! అదే దిగా పొద్దున్నే పోయినాడు ఒక మనిషి. మరి కూర్చోబెట్టి లోపలికి వేస్తే ఏమనుకుంటారు? సాక్ష్యాలు చూపించండి. సాక్ష్యాలు చూపిస్తేనే మేము వదులుతాం. సాక్ష్యాలు చూపించకపోతే మేము ఎంత దూరమైనా పడతాం. ఎంత దూరమైనా పడతాం. సాక్ష్యాలు చూపించండి. సాక్ష్యాలు చూపించకపోతే ఖచ్చితంగా మేము ఎక్కడికైనా పోతాం. ముఖ్యంగా అక్కడికి న్యూస్ ఇచ్చినాడు. నిందితులని వాడు చూసినాడా? అది చూసి చెప్పండి. నిందితులు చూస్తానే మీరైతే మనుషులైతే మీకంటే న్యాయం ఉంటే మాకు న్యాయం చేయండి. కావాలని చెప్తున్నాను. ప్రమాదానికి చేసి చెప్తాను. మా మామ అట్లాంటి వాడు కాదు. మా మామకి ఏం తెలీదు. పోయి మాట్లాడకపోతే మనిషిని లోపల వేశారు. We want justice! We want justice! పవన్ కళ్యాణ్ గారు మీరు నిజమైన సీఎం అయితే మీరు ఇది కూటమి ప్రభుత్వం అయితే మాకు న్యాయం జరగాలి. ఒక అమాయకుడు పోలీస్ స్టేషన్ లో పడి కలిగిపోతున్నారు. ఇది వరకు మీకు స్ప్రెడ్ అవ్వాలనేసి ఇది నా ఇల్లు, ఇది నా ఊరు. వెంకటరమణారెడ్డి అనేవాళ్ళు అసలు ఆయనకి ఏమీ తెలియదు. ఆయన కిడ్నీ స్టోన్ తో బాధపడుతుంటే ఈ మధ్య రికవర్ అయినాడు. కానీ కావాల్సి ఆయన్ని లోపల వేసినారు. మా మామ పేరు వెంకటరమణారెడ్డి, మాది పొన్నుడిపాలెం. పోలీసుల వల్ల చనిపోయింది పులి. ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులు అంటారు. ఒక రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసము కొంచెం కూడా ఆ పులి ఆడ చచ్చిపోతా అంటే కూడా దాని గురించి పట్టించుకోలేదు. మాకు ప్రతి ఒక్క వీడియో ఉన్నాయి, ప్రతి ఒక్క పువ్వు ఉన్నాయి. కానీ మా మామని మాత్రం మీరే కాపాడాలి. పవన్ కళ్యాణ్ గారు మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఖచ్చితంగా మీ విడిపించే బాధ్యత మీరే. కనీసం ముందు వెనక విచారించండి. విచారించిన తర్వాత యాక్షన్ తీసుకోండి. తప్పుంటే నేను రెడీ. నా భగవత్ మీద ప్రమాణం చేస్తా. మా మామది మిస్టేక్ లేదని వాళ్ళొచ్చి చేస్తారా అడుగు. ఎవరు మా మామ పేరు ఇచ్చారో వాళ్ళని పిలుచుకురండి. వాళ్ళు ప్రమాణం చేస్తారు, నేను ప్రమాణం చేస్తా. నేను చాలా నమ్ముతాను భగవద్గీతని. ఎవరైనా కానీ రండి చూద్దాం. జై హింద్. రైతులు కుటుంబాలన్నీ ఇవన్నీ కనీసం ఇంత కూడా ఒక్క మనిషికి కూడా తెలియకన్నా కూలి చేసుకుంటూ ఇంటికాడ పని చేసుకునే మనుషులు పిలుచుకొని వచ్చి ఏమి చెప్పకన్నా ఆటోమేటిక్ గా లోపల పిలుచుకోబోయి నిన్న మధ్యాహ్నమే ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎట్లా చేస్తారు? ఒక మనిషికి 24 hours టైం ఇవ్వాలి కదా, లేకపోతే అట్లీస్ట్ ఆ ఫ్యామిలీకి అనౌన్స్ చేయాలి కదా. ఇట్లా ఉంది ఇట్లా ఉంది వచ్చినారు, ఏనుగుతలు తీసుకున్నారు. మేమేమనుకున్నాము ఎంక్వైరీ అనుకున్నాము. ఎంక్వైరీ కూడా కాదు, డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ ఎట్లా బుక్ చేస్తారు? వాళ్ళే చేసినారని వీళ్ళ దగ్గర ప్రూఫ్ ఉందా? అట్లీస్ట్ ఒక మనిషి కండు కనపడు, ఒక మనిషి అసలు నడుము ఆపరేషన్ అయింది, ఒక మనిషికి అసలు 70 years దాటినాయి. వాళ్ళు ఎందుకు కూలీ నాలి చేసుకునే వాళ్ళని పిలుచుకొచ్చి ఇంటికి చేస్తే సరిపోతుందా? అట్లీస్ట్ నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నిజాలు తెలుసుకోండి. మెయిన్ పోలీసు వాళ్ళది మిస్టేక్, ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళది మిస్టేక్. మేము మాకు చిక్కుతానికి ఇప్పుడు అక్కడ చిక్కింది కదా, చిక్కిన వెంటనే ఇన్ఫార్మ్ చేసినాం. పులి చిక్కింది కదా, పులి అక్కడ ఉంది అనేసి మేము ఇన్ఫార్మ్ చేసాం. 8:45కి వచ్చారు కదా, 8:50కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేసింటే 10:50కి ఎగ్జాక్ట్ గా ఉండాలా. మినిమం వాళ్ళకంటూ సపరేట్ వ్యాన్స్ ఉంటాయి. ఏమి ఘాట్ రోడ్ లో ఎంతసేపు అలా 2 hours లో రావచ్చు. వాళ్ళు రాలేదు, గన్ షాట్ పని చేయలేదు అంటున్నారు. ఒక మెడికల్ డాక్టర్ పెట్టెని తయారు చేసేవాళ్ళు, పెట్టె చేసేవాళ్ళు ఒక యానిమల్ చేయలేరా? అతను చదువుకోండి ఏంటాడా? ఎప్పుడు చూసినా రైతులు దేశానికి అన్నం పెట్టన్నారు కదా, రైతులు చచ్చిపోండి, ఆడనే పాడైపోండి. మేము మాత్రం బాగుండాలా?
చూడండి. ఒక్క వీడియో ఓపెన్ చేసి చూస్తే మన ఆంధ్రప్రదేశ్ లో చేతగాని పోలీసులు, చేతగాని ఫారెస్ట్ ఆఫీసర్లు అన్ని వస్తుంది. ఒక్కసారి ఒక్క వీడియో కింద కామెంట్స్ చూడండి, తెలుస్తుంది. నిన్న ఎవరో వేటు న్యూస్ నుంచి వచ్చింది, నిందితులంట వేటగాళ్ళంట. వాళ్ళు చూసారా 75 ఇయర్స్ వాళ్ళు ఎట్లా వేటగాళ్ళు అవుతారు, ఎట్లా నిందితులు అవుతారు. ఒక కూలీ నాలి చేసుకుని పాపం వాళ్ళు ఎస్టీ వాళ్ళ క్యాస్ట్ ఉన్న చూడాలి కదా, వాళ్ళు ఎట్లా చేస్తారు ఏమి అనేసి. పాపం వాళ్ళు ఎందుకు కూలీ నాలికి చేసుకుంటా అంటే ఎవరో వచ్చి వేసిన దానికి వీళ్ళని బలి చేశారు. ఎక్కడ ఎంక్వైరీ చేశారు, ఎక్కడ ఏం చేశారు, మాకు అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఎవరు సాక్ష్యాలు ఇవ్వాలి మాకు తెలియదు, మాకు అవసరం లేదు. సాక్ష్యాలతో సహా మనుషులతో సహా నిరూపిస్తేనే మేము ఇటు నుంచి పోతాము.